అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది ప్రభుతో సహవాసం కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నారు? మరి ఒకవేళ మెలకువగా ఉన్నట్లయితే మనం హోలీ స్పిరిట్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీకు వీలైతే వినండి, లేదంటే తర్వాత అయినా ఈ వీడియో చూడొచ్చు. మరి ఆత్మ ప్రేరణ గురించి ఒకసారి తెలుసుకుందాము. ఆత్మను పొందినప్పుడు వచ్చే కన్నీళ్ళు, ఆవేశం, ఆందోళన ఎందుకు వస్తాయి? ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి కలిగి సాధారణమైన విషయంగానే కనబడుతుంది, కానీ అంత సాధారణమైనది అయితే కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ప్రేరణతో ఉన్నప్పుడు, మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు కన్నీళ్ళు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వస్తాయి. ఎందుకంటే మన పశ్చాత్తాపం అప్పుడే మనకి పశ్చాత్తాపం అంతా గుర్తొస్తుంది, మన పాపములన్నీ గుర్తొస్తాయి. దేవుని ఆత్మ మన పాపాన్ని చూపుతుంది. మనం ఎంత పాపపూరితులమో తెలిసినప్పుడు మనసు విచారంతో నిండిపోతుంది. మరి మన హృదయాలు ద్రవించిపోతూ ఉంటాయన్నమాట. అపోస్తల కార్యంలో కూడా 2:37 మనం గమనించినట్లయితే ఆత్మను పొందిన వెంటనే వారు పశ్చాత్తాపంతో కన్నీళ్ళు పెట్టుకుంటారు. మరి దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు కూడా మన కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలిసినప్పుడు మనము విరిగి నలిగిన హృదయంతో ఆయనతో మమేకమైపోవాలని చూస్తాము. ఆత్మ ద్వారా దేవుడు ప్రేమ మన హృదయాల్లో కుమ్మరిస్తాడనమాట. ఇది ఎక్కడ రోమాపత్రిక 5:5 మనం గమనించినట్లయితే తెలుస్తుంది. ఆత్మ హర్షం వల్ల అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. ఇది భౌతికానందం అయితే కాదు, ఆత్మీయ ఉత్సాహం. అప్పుడప్పుడు మన శరీరానికి అదుపు తప్పేంత వరకు ప్రేమ, కృతజ్ఞతలతో కన్నీళ్ళు వస్తాయి. ఆత్మఫలమందు ఆనందము, శాంతి. గలతీలకు 5:22 గమనించినట్లయితే మరి ప్రభు ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మనందరికీ మనం హృదయానికి లోతుల్లో నుంచి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పాపమునకు మనము విముఖులుగా ఉంటాము, విరక్తిగా ఉంటాము, నీతికి ఆకర్షితులు అవుతాము. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది. ఇంకా ప్రభు గురించి ఎవరితోనైనా మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు మనకు ఆకలి దప్పులు కూడా తెలియవు, ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది. శాంతి, దయ, కనికరము లోపల ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే అవి మనలో ఒక భాగం అయిపోతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, ఆయనతో మనము అంటుకట్టి ఉన్నప్పుడు తప్పకుండా ఇవన్నీ లక్షణాలన్నీ మనలో కనబడతాయి. మరి ఆయన కర్తకు అనురక్తి, బలమైన ప్రేమకు పునాది ఆయన. మరి ఇంకా ఆత్మీయంగా మనము దృష్టి మార్పు కూడా మనము చేంజ్ చేసుకున్నట్టయితే ఆత్మీయంగా చెల్లించబ